డాక్టర్ గారు, సెక్స్లో పాల్గొన్నప్పుడు ఎంతసేపటికి నాకు వీర్యం పడదు. ఇదేమైనా నరాల జబ్బా? సెక్షువల్ ప్రాబ్లమ్స్ అవి ఎంతగా ఉంటాయండి. కొంతమంది ఏమో నాకు ఇట్టే వీర్యం పడిపోతుందండి అని చికిత్సకలన సమస్య గురించి చెప్తారు. మరి కొంతమంది ఏమో నేను పావు గంట చేసినా 20 నిమిషాలు చేసినా అరగంట సేపు చేసినా వీర్యం పడదండి, చాలాసేపు అయ్యాక విసుగెత్తిపోయాక అప్పుడు వీర్యం పడుతుంది. ఒక్కోసారి విసుగెత్తి సెక్స్లోంచి విరమించుకుంటుంటారని అంటారు. డిలేడ్ ఇజాక్యులేషన్. అసలు కొంత వీర్యమే పడదు, రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటాం. వాళ్ళకి ఏముందంటే వీర్యం అంగం గట్టిపడి ఉంటుంది, కానీ వీర్యం బయట రావాల్సింది యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిపోతుంది. రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్. వాళ్ళకి అంగం నిలబడే ఉంటుంది, అంతకీ వీర్యం పడదు. కొంతమందికి వీర్యం పడడం చాలా టైం తీసుకుంది. 15 నిమిషాలు, 20 నిమిషాలు, 40 నిమిషాలు అలా తీసుకుంటారు. విసుకెత్తి మానేస్తారు కొంతమంది. భార్య కూడా నా మండిపోతుంది తీసేయి ఉంటుంది, చిరకు పుడుతుంది, ఇంకెంతసేపు తీసేయండి మండుతుంది అంటారు. వాళ్ళకి అక్కడ ఫ్లూయిడ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోతాయి. దీనికి కారణం ఏమిటి అంటే, కొంతమందికి కొన్ని రకాల జబ్బుల వల్ల కానివ్వండి, లేకపోతే ట్రామా వల్ల కానివ్వండి నరాలు డ్యామేజ్ అవుతాయి. ఎత్తు దన్నని పడ్డాడు, కింద పడితే శాక్రం దగ్గర కింద పిరుదుల దగ్గర నరాలు దెబ్బతింటాయి. ఒక్కోసారి లంబార్ స్పైను తర్వాత శాక్రం అంటాం, ఆ గట్టిగా పడ్డ ఒక్కోసారి గట్టిగా దెబ్బతింటే నరాలు కొంచెం డ్యామేజ్ అవుతాయి, కూలబడతాయి. అలాగే పెల్విక్ సర్జరీ అంటాం, పెల్విస్లో సర్జరీ చేసేవాడు ఒక్కోసారి నరాలు దెబ్బతింటాయి. డీప్ సర్జరీ చేసేవాడు కూడా కొంచెం చేసేవాడు అప్పుడు బాగా చేసే నరాలు డ్యామేజ్ అవుతాయి. పొడిండల్ నర్వ్ అంటాం, అది డ్యామేజ్ అయితే కూడా ఇంకా సరిగ్గా అంగం ఇదవదు, అనగా నరాలు డ్యామేజ్ జరుగుతుందన్నమాట. ఆ నరాలు డ్యామేజ్ జరిగితే కూడా ఎంతకీ వీర్యం పడకుండా ఉండిపోతుంది. నరాలు డ్యామేజ్ అనమాట. కొంత షుగర్ ఉంటుంది, డయాబెటీస్ అని, షుగర్ వ్యాధి. ఆ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో కూడా త్వరగా వీర్యం పడకుండా ఉంటుంది. విచిత్రం అంటే కొంత షుగర్ ఉండడం త్వరగా వీర్యం పడుతుంది, కొంత షుగర్ వ్యాధి ఉంటే అసలు వీర్యం పడకుండా ఎంతోసేపు పడుతుంది. అతివృష్టి అనావృష్టి అలా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు. అలాగే కొన్ని రకాల మందులు వాడేప్పుడు కూడా, ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్స్ అని వాడినప్పుడు, అలాగే సైకాట్రిక్ మందులు, కొంతమంది మానసిక జబ్బులు ఉంటాయి, ఆ మానసిక జబ్బుల్లో మందులు వాడే కూడా చాలా టైం తీసుకుంటుంది, వీర్యం పడదు. పావుగంటన 20 నిమిషాలని వీర్యం పడదు. డిలేడ్ ఇజాక్యులేషన్ ఇలా ఉంటాయి. అంచేది ఎప్పుడైనా సరే వీర్యం పడడం చాలా లేట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకైనా ఆపరేషన్లు అయ్యా, ఏమైనా దెబ్బలు తేరాయా, లేదైనా మానసిక జబ్బుకు మందులు వాడుతున్నారా, ఇవన్నీ అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ అడుగుతారు, అంతేగాని ఏదో విచారణ మందు రాసి పంపించారా ఉండదు. వాళ్ళు తీసుకునే మందుల గురించి వచ్చి అప్పుడు ఆ మందులు సెట్ చేయాల్సి వస్తున్నమాట. అంచేత ఎవరైనా సరే మందుల గురించి తెలుసుకుని ఆ మందుల ప్రభావం ఉంటే ఆ మందులు మారుస్తారు. అలాగే హార్మోన్ సంబంధించిన డిఫెక్ట్ ఉన్నట్లయితే హార్మోన్ల పరంగా దానికి అసెస్మెంట్ చేసి ఏ హార్మోన్ డిఫెక్ట్ ఉందో దాని ప్రకారం చేస్తారు. కొంతసార్లు సెక్స్ థెరపీ అంటాం. సెక్స్ థెరపీ అంటే కొంతమందికి ఆ సెక్స్ సరైన అవగాహన ఉండదండి, ఎరోజన్ ఉండదు, సరైన డిజైర్ ఉండదు, ఎరోజన్ ఉండదు, సరిగ్గా ఉండదు. అలాంటి వాడికి సెక్స్ థెరపీ చాలా అవసరం అవుతుంది. ఆ సెక్స్ థెరపీ చేయాల్సి వస్తుంది. సెక్స్ థెరపీ అనేది ఒక స్కిల్డ్ కౌన్సిలింగ్, అది స్కిల్ దాంట్లో నైపుణ్యం ఉండి చేయాలి అన్నీ. సెక్స్ థెరపీ ద్వారా కూడా చాలా వరకు ఈ వీర్యం పడడం బాగా డిలే అవుతుంటే సెక్స్ థెరపీ ద్వారా కూడా దాన్ని సరిచేయచ్చు. ఈ రంగం ఉంటుంది. అది ఎందుకు ఏమిటి, ప్రతిదానికి కారణం ఏంటి, ఆ కారణాన్ని ఎలా సరిదిద్దగలం, దానికి ఎటువంటి టెస్టులు చేయాలి, ఆ టెస్టులు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఇవన్నీ చూసి చేయాల్సి ఉంటుంది అన్నమాట. అంచేత ఎప్పుడు ఉంటే డాక్టర్ గారు చూపించి సరిగ్గా ఉన్నది అడిగింది ఆ డాక్టర్ గారు అడిగిన సరిగ్గా ఆన్సర్ ఇస్తే సరిగైన చికిత్స జరుగుతుంది.
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.